ఒక పర్యటన, ఒకే ఒక్క మీడియా సమావేశం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతిలో అడుగుపెట్టి ఒకే దెబ్బకు 3 రాజకీయ సమీకరణాల్ని మార్చేశారు. మిత్రుడు జగన్ అసెంబ్లీకి వెళ్లాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఒక విజనరీ అంటూ ఆకాశానికెత్తారు. పవన్ కళ్యాణ్తో వివాదానికి ముగింపు పలికారు. అసలు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా కోమటిరెడ్డి ఇప్పుడు ఆయనకు హితబోధ చేయడానికి కారణమేంటి? బాబుపై ఈ అకస్మాత్తు ప్రేమ వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి? ఈ మొత్తం ఎపిసోడ్ వైసీపీని ఇరుకున పెట్టడానికేనా? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి కమెంట్స్ పై మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, నిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా నడిచింది. అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆడనివ్వమంటూ అన్నారు. ఇప్పుడు చూస్తే కోమటిరెడ్డి టోటల్ గా యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు చంద్రబాబుని పొగుడుతున్నారు, ఇంకోవైపు జగన్ ని అసెంబ్లీకి వెళ్లాలని సూచిస్తున్నారు. టోటల్ గా ఎలా చూడాలి? రైట్ సింధు, ఏదైతే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ మంత్రి ఏపీ సీఎం చంద్రబాబును అయితే ఇన్విటేషన్ ఇవ్వడానికైతే వచ్చారు. అయితే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే 8-9 తారీఖుల్లో హైదరాబాద్లో నిర్వహించే ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి హాజరు కావాలంటూ కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అమరావతికి అయితే చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం చంద్రబాబు నివాసం వద్ద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారాయి. ఇందులో ప్రధానంగా ఏపీలో అయితే చూసుకున్నట్లయితే వైసీపీని కొంత ఇరకాటంలో పెట్టేలాగా ఈ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ ఇబ్బందుల నేపథ్యంలో కొంత తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు కొంత దిష్టి తగిలటం వల్లే కోనసీమ అందాలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అందాలు దెబ్బతిన్నాయంటూ కూడా కొంత ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలపైన అయితే తెలంగాణలో ఉన్న అధికార మంత్రులు అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంత దీనిపై అయితే అసహనం వ్యక్తం చేస్తూ కొంతమంది అయితే మీడియాలో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే సినిమాలు ఆడనివ్వం అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నిన్న సచివాలయం ఏదైతే అమరావతికి చేరుకొని వెంటనే సీఎం చంద్రబాబుని ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలను అయితే చేసిన పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో ఈ వ్యాఖ్యలు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి, గతంలో మేము 6 ఎమ్మెల్యేలు మేము ఉన్నాము, 6 ఎమ్మెల్యేలు ఉండి బీఆర్ఎస్ని పెద్ద ఎత్తున కొట్లాడాము, వెంటనే అధికారంలో కూడా చేపట్టామని చెప్పనైతే ఆయన అయితే సూచించారు జగన్కి. కానీ 11 మంది ఎమ్మెల్యేలు ఉండి అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అనటం కరెక్ట్ కాదు. అసెంబ్లీ వేదికగానే ప్రజల సమస్యలను ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కార వేదిక అయితే అసెంబ్లీయే అని చెప్పని కూడా సూచించారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో జగన్ని ఇలా విమర్శిస్తూ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా కేబినెట్ మంత్రిగా పనిచేసి అదేవిధంగా అత్యంత సన్నిహితుడు, జగన్కి కూడా అత్యంత సన్నిహితుడే. కానీ ఈరోజు ఈ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు వైసీపీని ఇరకాటం పెట్టే విధంగా తీవ్ర దుమారం లేపే విధంగా అయితే ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన కూడా కొంత ప్రశ్నించిన వెంటనే మీడియా ఎవరైతే ఉన్నారో మీడియా ప్రశ్నించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ఉందో తను చేసిన వ్యాఖ్యలు ఆ రోజు పరిస్థితులను బట్టి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా మంచి వ్యక్తులు, అందరూ బాగుండాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాను, దీనిపైన ఎలాంటి కామెంట్స్ నేను ప్రస్తుతం చేయదలుచుకోలేదు అని చెప్పని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఏదైతే చేసిన వ్యాఖ్యలు అవి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏది కూడా నేను ఇప్పుడు మాట్లాడలేను, ఆ రోజున్న పరిస్థితిని బట్టి నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పని ఆయన అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు సీఎం చంద్రబాబును పెద్ద ఎత్తున
ఆయనైతే ప్రశంసించిన పరిస్థితి. ఈ విజనరీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏదైతే ఉందో హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఏమీ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తూ మరింత ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం చంద్రబాబును ప్రశంసించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పెను సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలన్నీ కూడా అటు జగన్ను ఇటు పవన్ కళ్యాణ్ను ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా దానిపై నేను ఎలాంటి స్పందించలేను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు పరిస్థితిని బట్టి మాట్లాడాల్సి వచ్చింది. అయితే జగన్ ఏదైతే ఉందో 11 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఒక కీలక ప్రకటన చేయటం, ఇదంతా కూడా వైసీపీని కొంత ఇరకాటంలో పెట్టడం, ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా ఒక సంచలనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అమరావతి ఏదైతే ఉందో సీఎం చంద్రబాబుని ఇన్వైట్ చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాష్ట్రంలో అయితే పెను సంచలనంగా మారిన పరిస్థితి. సింధు. థ్యాంక్ యూ శ్రీహరి.